ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ, రైతు భరోసా విధి విధానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై చర్చించే అవకాశం. రెండు 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 గా తెలుగు జాతి, తెలుగువారు పరస్పరం సహకరించుకోవాలన్న చంద్రబాబు, ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించాలన్న ఏపీ సీఎం. ఆర్ఆర్ఆర్ సేకరణను త్వరగా పూర్తి చేయాలి, దక్షిణ భాగానికి హెచ్ఎండిఏతో అలైన్మెంట్ చేయించాలన్న రేవంత్ రెడ్డి. అటవీ అనుమతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్లాలని సీఎం నిర్దేశం, రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలని ఆదేశం. రైతు భరోసాకు దరఖాస్తులు తీసుకోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం, కోతలు పెట్టేందుకు అప్లికేషన్ అంటూ ఫైర్, అన్నదాతల సమస్యలపై వినతులతో నిరసన చేపడతామని వెల్లడి. హైదరాబాద్ లో 25 ఏళ్ల వరకు వాటర్ ప్రాబ్లం రావద్దు, సిటీ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేయాలన్న రేవంత్ రెడ్డి. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి, మల్లన్న సాగర్ నుంచే 20 టీఎంసీల వాటర్ తీసుకోవాలన్న సీఎం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్న కవిత. బీఆర్ఎస్ పాలనలో బీసీల అభివృద్ధి జరిగిందన్న ఎమ్మెల్సీ. ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ బీసీల గురించి మాట్లాడుతోంది. వారి పాలనలో గొంతెత్తే ధైర్యం ఉందా అని ప్రశ్నించిన మంత్రి పొన్నం. అధికారంలో ఉన్న నాళ్లు బీసీలు గుర్తుకు రాలేదని మండిపాటు. ఏపీలో 7 కొత్తగా విమానాశ్రయాలు, 2 దశల్లో కుప్పంలో నిర్మాణం, గన్నవరం విమానాశ్రయం విస్తరణ, భోగాపురం నిర్మాణంపై సీఎం చంద్రబాబు రివ్యూ. రెవెన్యూ సదస్సుల్లో 32 రకాల ఫిర్యాదులు వస్తున్నాయి, 1,00,000కు పైగా అర్జీలు ఆర్ఓఆర్ అంశాలపై ఉన్నాయన్న మంత్రి అనగాని, రీసర్వే వివాదాలపై 7,000 అర్జీలొచ్చాయని వెల్లడి. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం, కర్ణాటకలో పర్యటించిన మంత్రుల బృందం. పేదల కోసం 4 కోట్ల ఇళ్లు కట్టించాం, తనకు శీష్ మహల్ లేదన్న ప్రధాని మోడీ, అన్నా హజారేను ముందు పెట్టి వంచారని ఆగ్రహం. $8,400 కోట్ల విమానంలో తిరిగేది ఎవరు, 10 లక్షల సూట్ వేసుకునేదెవరని ప్రశ్నించిన కేజ్రీవాల్, ఆపదలో ఉన్నది బీజేపీనే అంటూ ఘాటు వ్యాఖ్యలు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు, వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదేనని సుప్రీంకోర్టు స్పష్టం, విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదన్న న్యాయస్థానం. ప్రధాని మోడీని కలిసిన తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, క్రీడా దిగ్గజం హంపి అంటూ పీఎం ప్రశంసలు. అల్లు అర్జున్ కు ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దన్న కోర్టు, ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశం.